అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. What my collective need to know right now. Please give reading for my collective. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ద మూన్, the tower, the hermit. Okay, and the major arcana. Give me one more message, universe. Oh my god, the magician. సో అన్ని మేజర్ ఆర్గానే. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది, చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. ఇది కూడా మేజర్ ఆర్గానే. సో రెడీ అయిపోండి. తొందరలో చాలా హ్యూజ్ చేంజెస్, లైఫ్ చేంజెస్ అయితే రాబోతుంది మీ లైఫ్లో. ఇది మేజర్ ఆర్గానా అని అంటేనే డెఫినెట్లీ మీరు ఈ చేంజెస్ని నోటీస్ చేస్తారు. ఓకే, ఇదేదో కొంచెము చిన్న చేంజ్ అలా వచ్చి వెళ్ళిపోయింది, మీరు అబ్జర్వ్ కూడా చేయలేదు, అలా ఉండదు. మేజర్ ఆర్గానా చూపిస్తుంది అని అంటేనే ఇది లైఫ్ ఆల్టరింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మీ లైఫ్లో నడుస్తుంది అనమాట. ఓకే, అయితే మేజర్ ఆర్గానా ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అని అంటేనే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నోటీస్ చేసే విధంగా అనమాట అలాంటి చేంజెస్ అనేది రాబోతుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే ద మూన్ ఇంకా ద టవర్ సిచ్యువేషన్. నాకు తెలుసు ఈ కాంబినేషన్ వచ్చిన వెంటనే చాలా స్ట్రాంగ్గా అయ్యో టవర్ వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటారు. బట్ దట్స్ ఓకే, న్యూట్రల్గా ఉండి రీడింగ్ని రిసీవ్ చేసుకోండి. ఓకే, మీకు సిచ్యువేషన్ ప్రకారంగా మీ లైఫ్లో ఏంటి అని అర్థమవుతుంది. టవర్ మూమెంట్ ప్రతి ఒక్కసారి ఏదో కంప్లీట్లీ షేకన్ అండ్ అయ్యేలాగా ఉండాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ కొంచెం ట్రాన్స్ఫర్మేటివ్గా చేంజెస్గా ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఏంటి అని అంటే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఏదో పెద్దగా చేంజెస్ కూడా ఉండకపోవచ్చు. సో ద మూన్ ఎనర్జీతో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు తొందరలో, లేకపోతే ఆల్రెడీ కొంతమందికి ఇది జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది. సో ద మూన్ ఎనర్జీతో డెఫినెట్లీ ఇక్కడ సంథింగ్ ఏదో హిడెన్ మీ నుంచి. ఓకే, ఏదో సీక్రెటివ్ థింగ్, ఏదో మెసేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే సమ్ పీపుల్ కొంతమంది ఫీలింగ్స్ అయి ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏమి అని తెలియకుండా ఉండడం అనమాట. అంటే ఏదో హిడెన్, ఏదో దాచి ఉంది, కానీ మీకు అది తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు, కానీ తెలుసుకోలేకపోవడం అనమాట. సో ఇలాంటిది ఏదైతే ఉందో తొందరలో ఈ హిడెన్ థింగ్ అనేది బయటికి రాబోతుంది. మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో డెఫినెట్లీ ఇది ఏంటి, ఎందుకు సడన్లో వస్తుంది అని అంటే ఇదేదో మీరు జస్ట్ ఇప్పుడు అనుకుంటున్నారు ఇది జరుగుతుంది కాదు. ఇది డెఫినెట్లీ ఈ మూన్ ఎనర్జీ మీ లైఫ్లో చాలా టైం నుంచి నడుస్తుంది. కొంతమందికి పర్టికులర్లీ ఈ మూన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఎవరైనా పర్టికులర్ పీపుల్ గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకోవడము. అంటే వీళ్ళు నా లైఫ్లో ఎలాంటి వాళ్ళు, ఈ పర్సన్ కానివ్వండి, ఈ పీపుల్ కానివ్వండి, నాకు మంచి చేస్తున్నారా, నా వెనకాల ఉండి లేకపోతే ఏదైనా బ్యాడ్ చేస్తున్నారా, ఇలాంటిది అనమాట. తెలుసుకోవాలి అని చెప్పి సంథింగ్ ఏదో హిడెన్ ఉంది, తెలుసుకోవాలని చెప్పేసి చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు. సో దీనివల్ల మిమ్మల్ని మీరు లూస్ అవుతూ ఉండడము, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండడము, క్లారిటీగా చూడలేకపోవడము, మీరు ఇంతకుముందు పాస్ట్లో ఎలా ఉన్నారో ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండడము. అంటే నార్మల్గా లేరనమాట. ఏదో స్ట్రెస్లో ఉండి ఇది బయటకు వస్తుందా, అసలు ఏమన్నా జరుగుతుందా
ఉందా బిహైండ్, నా వెనుక ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఇలాంటిది ఏదైతే ఉంది, స్పెషల్లీ మీకు చాలా టైం నుంచి స్ట్రెస్ కాజ్ చేస్తుంది, మీరు దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, దీనికి సంబంధించి సడన్లో మెసేజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. అందుకనే ఇది ట్రాన్స్ఫర్మేటివ్. ఓకే, ఇదేదో మీరు జరిగినప్పుడు మీ మనసుకు తెలుసు, ఇదేదో హఠాత్తుగా ఒక్కసారిగా జరగలేదు, ఇది మీరు చాలా టైం నుంచి అనుకుంటుంది, చాలా టైం నుంచి మీరు దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బట్ ధైర్యం సరిపోక అడగకపోవడమో, లేకపోతే ఎందుకులే అని చెప్పేసి వదిలేసుకోవడమో ఇలా అనమాట. కానీ మనసు నుంచి వస్తున్న క్వశ్చన్ అది. సో కాబట్టి సడన్లీ టవర్ మూమెంట్తో మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ న్యూస్ అనేది మీరు తెలుసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్, మీరు ఈ సడన్ టవర్ మూమెంట్తో తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, డెఫినెట్లీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందని అంటే, మీ ఇల్యూజన్స్, మీ ఒపీనియన్స్, మీరు బిలీవ్ చేసింది ఏదైతే ఉందో అదంతా బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఎందుకనంటే అది ఫాల్స్ ఒపీనియన్తో, ఫాల్స్ బిలీఫ్స్తో మీరు ఈ కనెక్షన్ అవ్వనివ్వండి, వర్క్ అవ్వనివ్వండి, ఏదైనా సిచ్యువేషన్ దాన్ని బిల్ట్ చేసి పెట్టుకున్నారు. అందుకని ఈ టవర్ మూమెంట్ జరిగి రీడింగ్ వైజ్గా ఆనెస్ట్లీ ఏమొస్తుందంటే, మీకు తెలుసు, మీకు ఇది ఆల్రెడీ తెలుసు, చాలామందికి తెలుసు. బట్ ఏంటి అని అంటే బ్లఫ్ అనమాట. తెలిసిన కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడకుండా ఉంటారు చూడండి, అలాంటి సిచ్యువేషన్ ఇది ఏదో. సో దానికి సంబంధించి టవర్ మూమెంట్ జరిగి హఠాత్తుగా అది ఏదైతే ఇల్యూజన్ ఉందో, ఏదైతే మీకు అన్నెసెసరీనో అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కంప్లీట్లీ ఆ బిలీఫ్స్ అంటే ఏదైతే యూజ్ లేదో మీ లైఫ్లో అది బ్రేక్ అయిపోతుంది. ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ డౌట్స్, కన్ఫ్యూషన్స్ అన్నీ బ్రేక్ అవ్వబోతున్నాయి పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది. అయితే మనకు ఇది నెక్స్ట్, మనకి ఇప్పుడే ఫుల్ మూన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ వీక్లో కొంతమందికి నెక్స్ట్ వస్తున్న న్యూ మూన్ వరకు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే ఇది జరిగినప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్పేదే, టవర్ మూమెంట్ జరిగినప్పుడు ఎందుకు ఇది జరిగింది అనే క్వశ్చన్ ఉంటుంది. కానీ టవర్ మూమెంట్ జరిగింది అని అంటేనే అక్కడ ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి మీనింగ్. మీ లైఫ్లో ఆ ఇల్యూజన్ ఏదైతే ఉందో, ఫియర్స్ ఏదైతే ఉందో, ఈ యాంగ్జైటీలో ఉండి ఓవర్ స్ట్రెస్ వల్ల మీరు సరిగ్గా పడుకోకుండా ఉండడము, సరిగ్గా ఫిజికల్లీ కేర్ తీసుకోకుండా ఉండడము, కంటిన్యూస్లీ పదే ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఉండడము. సో అందుకని టవర్ మూమెంట్ జరుగుతుంది. యూనివర్స్ కూడా టవర్ మూమెంట్ ఎందుకు క్రియేట్ చేసేది అని అంటే, సరే నాకు అర్థమైంది, నువ్వు ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నావు, నీ వల్ల అవ్వట్లేదు, భయం అనేది కంప్లీట్లీ ఆక్యుపై అయింది కాబట్టి నేనే తీసుకుంటున్నాను స్టెప్ అని చెప్పేసి క్రియేట్ అయ్యేది టవర్ మూమెంట్ అనమాట. సో కాబట్టి మీ భయము, అన్నెసరీ థింగ్స్, బిట్రేయల్ ఎనర్జీ, మిమ్మల్ని మీతో ఎవరైనా ఆనెస్ట్గా లేకపోవడము, ఇది ఏదైతే ఉందో ఇవన్నీ బ్రేక్ అవ్వబోతుంది తొందరలో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఫాల్స్ బిలీఫ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇది మీ ఓన్ గురించి, మీ సెల్ఫ్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో పర్టికులర్ పర్సన్కి సంబంధించి, కొంతమందికి ఇదే పర్టికులర్ పర్సన్కి సంబంధించి ఇల్యూజన్లో మీరు ఉండడము. అంటే మీ గురించి మీరు అంటే ఇది నేను, నాకు తెలుసు అదని చెప్పేసి అనుకోవడము. వేరే వాళ్ళ గురించి అంటే ఈ పర్సన్ ఇలా ఉంటారు, అలా ఉంటారు, అంటే వాళ్ళని ఒక మీ గురించి మీరు, లేకపోతే వేరే వాళ్ళని ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ టైప్ అనమాట. అంటే ఇంక ఇక్కడ మీరు కిరీటం చూస్తున్నారు రైట్, మనకి క్రౌన్ అంటేనే ఆ ప్రైడ్తో వేసుకోవడం అనమాట. సో అలాంటిది ఏదైతే ఉందో, మీ నమ్మకం కొంచెము ఇది నాకు స్ట్రాంగ్గా తెలుసు అని చెప్పేసి అలాంటి దానికి సంబంధించి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక్కసారిగా మీకు ఆ ఇల్యూషన్ అనేది బ్రేక్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ట్రూత్స్ అనేది బయటికి రాబోతుంది. సో డెఫినెట్లీ ఈ ట్రూత్ అనేది బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అట్లీస్ట్ 1 to 2 days అలా మీకు కొంచెము ఎందుకు ఇలా జరిగిందని చెప్పి క్వశ్చన్ అనిపించే ఛాన్సెస్ ఉంది. బట్ ఏది జరిగినా సరే మీకోసం మీ లైఫ్లో బ్యాలెన్స్ రావాలని చెప్పేసి, మీరు ట్రూత్ అనేది తెలుసుకోవాలి, ఒక క్లారిటీ అనేది రావాలని చెప్పేసి ఈ సిచ్యువేషన్ నడుస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సో కాబట్టి మీకు ఇక్కడ జస్టిస్ వస్తుంది, కానీ అది వచ్చే ముందు కొంచెము వరల్డ్ అనేది షేక్ అయ్యి ఆ తర్వాత జస్టిస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, కొంతమందికి ఇది మీ లైఫ్లో మీ కెరియర్ సిచ్యువేషన్కి మీరు ఏం చేయాలని చెప్పేసి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు, కానీ వే అంత క్లియర్గా లేకపోవడము. అంటే ఏదో పాత్ లేదు, ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంది అని చెప్పేసి అనిపించడం లాంటిదన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ చూస్తే ఈ టవర్స్ ఉండడం వల్ల, ఈ మూన్ నైట్ ఉండడం వల్ల, ఇల్యూజన్స్ ఉండడం వల్ల మీకు కనిపించకపోవడం, దారి అనేది క్లియర్లీ తెలియట్లేదు.
రైట్. బ్లైండ్ అంటే ఇంకా డార్క్నెస్ ఉన్నందుకు చూడలేకపోవడం అనేది మూన్ అనమాట. కాబట్టి టవర్ మూమెంట్ జరిగిన వెంటనే ఒక్కసారి క్లాష్ అయిపోయి సన్లైట్ అనేది మార్నింగ్ అనేది అవ్వడము, సన్లైట్ అనేది రావడము, మొత్తం పాత్ మీకు ఓపెన్ అప్ అవుతుంది, అన్నీ క్లియర్గా చూస్తారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అందుకనే మీ పాత్ ఇప్పుడు మీకు ఎవరికైనా అన్క్లియర్గా ఉంది, ఐమ్ సారీ, అర్థం అవ్వట్లేదు, ఎలాంటి ఏ ఏరియాలో వెళ్ళాలి, ఏ వర్క్ చేయాలి, ఎవరితో ఉండాలి, ఏంటి అని కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే డెఫినెట్లీ టవర్ మూమెంట్ జరిగి మీ పాత్ అనేది క్లియర్గా ఓపెన్ అవుతుంది, ఆన్సర్స్ అనేది క్లియర్గా చూస్తారు, మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి రీచ్ అవుతారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే మీకు ఇది అర్థం అవ్వడానికి సిచ్యువేషన్ కొంచెం చెప్తాను. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో చాలా వరకు నేను ఈ వర్క్ గురించి చేస్తాను, సో ఈజీగా ఉంటుందని. వర్క్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే కొన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తూ ఉంటారు, దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం. ఎందుకనంటే అది లేకపోతే నాకు సెక్యూరిటీ ఉండదు, ఈ సిచ్యువేషన్ లేకపోతే, ఈ పర్సన్ లేకపోతే, జాబ్ లేకపోతే నా వల్ల అవ్వదు, నేను ఉండలేను అని చెప్పేసి థాట్ అనమాట, అది భయము. అందుకనే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కసారిగా టవర్ మూమెంట్ జరిగి ఏమవుతుంది, మీ వర్క్లో ప్రాసెస్ చేంజ్ చేయడము. ఓకే, ప్రాజెక్ట్స్ అనేది లేదు, ఎండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఫినిష్ చేసేసేయడం టవర్ మూమెంట్. రైట్. జాబ్లో కొంతమందిని తీసేస్తున్నాము, ఎందుకనంటే వాళ్ళకి సంబంధించి ఈ వర్క్ అనేది లేదు కాబట్టి. రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి సడన్గా మీ పర్సన్ నుంచి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వేరే వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి కనెక్షన్స్, మీరు కప్పులు ఇలా ఉన్నారనుకోండి, ఇంట్లో గొడవ లాంటివి జరగడం. సో ఇది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నాకు ఇన్ని పనిష్మెంట్స్, ఎందుకు ఈ టవర్ మూమెంట్స్ జరుగుతుంది అన్నట్లు అనిపిస్తుంది. రైట్. కానీ అక్కడ మీరు డీప్ డౌన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు హ్యాపీగా లేరు. మీరు ఇదంతా హోల్డ్ చేసి పెట్టుకోవడానికి, జాబ్ అయినా, అన్నెసరీ కనెక్షన్ అయినా, టాక్సిక్ కనెక్షన్ అయినా సరే, ఇంకా ఏదైనా సరే పర్సనల్ సిచ్యువేషన్ అయినా సరే హోల్డ్ చేసి పెట్టుకున్న దానికి రీజన్ వచ్చేసి దానివల్ల మీకు సెక్యూరిటీ ఉంటుందేమో, సెటిల్మెంట్ ఉంటుందేమో అన్న భయంతో హోల్డ్ చేసి పెట్టినారు, ఇష్టంతో కాదు, భయంతో. అందుకని యూనివర్స్ నుంచి ఆ భయం ఉంది, నువ్వు దాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు కాబట్టి నేను ఈ టవర్ మూమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సడన్లీ ఇలాంటిది ఏదైనా జరిగి తెలియకుండా నువ్వు బయటకు వచ్చేస్తావు ఆ సిచ్యువేషన్ నుంచి. అది జరిగేటప్పుడు మీరు సెక్యూర్గా అది ఫీల్ అయ్యారు కాబట్టి అది జరిగేటప్పుడు అయ్యో అయిపోతుందేమో, అయ్యో ఇది వెళ్ళిపోతుంది నా లైఫ్ నుంచి, నా చేంజ్ ఆరిపోతుందని చెప్పేసి భయం ఉంటుంది అఫ్కోర్స్. కాబట్టి అది అయిపోయిన వెంటనే మీకు అంత క్లియర్గా కనిపించి మీ న్యూ పార్ట్స్ అనేది ఓపెన్ అప్ అవ్వడము, నిజంగానే మిమ్మల్ని ఇష్టపడే సోల్మేట్స్ని మీరు మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేయడము, మంచి జాబ్, ప్యాషనేటెడ్ జాబ్స్ని మేనిఫెస్ట్ చేయడము, బ్యూటిఫుల్ సోల్ గ్రూప్స్ మేనిఫెస్ట్ చేయడం లాంటిది, రియల్ సెల్ఫ్ గ్రోత్ని మేనిఫెస్ట్ చేయడము, ఇలాంటిదన్నమాట. అంటే రియల్ పాత్ అనేది ఎలాంటి ఇల్యూషన్స్ లేకుండా, ఫియర్స్ లేకుండా క్లారిటీతో ఉండే పాత్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. సో కాబట్టి ఇది జరిగినా సరే మీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్పేసి బిలీవ్ చేయండి. ఓకే, సో ఎస్ అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ ఇల్యూషన్స్ ఇదంతా బ్రేక్ అయిన వెంటనే, కొంతమంది మనుషుల గురించి నిజం తెలుసుకున్న వెంటనే మీరు కొంచెం డిసార్టెడ్ అయిపోయి ఏమవుతుందంటే ద హర్మెట్ ఎనర్జీతో అన్నీ వదిలేసి ఇంకా నాకు సైలెంట్గా ఉంటాను, నేను సాలిట్యూడ్లో ఉంటాను అని చెప్పేసి అలోన్గా ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు అలోన్గా, చుట్టూ మనుషులున్నా మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం కూడా అలోనే. రైట్. సో ఈ అలోన్ దగ్గరికి ఆన్సర్స్ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఓకే, యాక్చువల్లీ చెప్పాలంటే సో ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మీరు వితిన్ వెళ్తున్నారు కాబట్టి ఆన్సర్స్ అనేది చూస్తున్నారు, పాత్ అనేది ఓపెన్ అప్ అవుతుంది, అంత క్లియర్గా నడుస్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళేటప్పటికి ద హర్మెట్ మూమెంట్ అంటేనే ఇంకా మీ లైఫ్లో అన్నిటి నుంచి వదిలిపెట్టేసి నిజం ఏంటో తెలుసుకోవడం అనమాట. సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి హెల్ప్ రావడము, ఇక్కడ తెలుసుకుంటున్నారు ఆన్సర్స్ అన్నీ. ఇక్కడ నుంచి మీ లైఫ్లో ఓన్ హ్యాపీనెస్ అంతా మీ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కంప్లీట్ క్లారిటీతో ఉంటారు అన్నట్లు ఇది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకని ఇవాళ రీడింగ్ చాలా స్ట్రాంగ్గా, వెరీ పవర్ఫుల్ అంటున్నాను. ఎందుకు అని అంటే అన్ని మేజర్ ఆర్కానా, మేజర్ చేంజెస్ నిజంగానే మీరు ఇంకా కొంచెము అంటే విసుగులాగా అనిపించి ఏంటిది అని చెప్పేసి వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. హర్మెట్ వస్తుందని అంటే అవేకనింగ్ జరగడము, మీరు మీ లైఫ్లో జరుగుతున్న ట్రూత్స్, నీ ఇల్యూషన్స్ నుంచి బ్రేక్ అయిపోయి తెలుసుకోవడం అనమాట. సో అలాంటిది జరగబోతుంది. ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నట్లు మీకు ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్. సో అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాను అని చెప్పేసి మీరు యూనివర్స్కి చెప్పడం. సో ఏమవుతుందో అవ్వనివ్వండి, లెట్స్ సీ ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకోవడము. అయితే ఎప్పుడైతే ఈ 3 సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత వచ్చే ఆన్సర్ వచ్చేసి ద మజిషియన్.
ద మజిషియన్ అంటేనే ఇంకా ఇక్కడ మీరు హెర్మిట్ మూమెంట్లో ఆన్సర్ తెలుసుకున్నారు అని అంటే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు, రైట్? ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళతో అన్నెసెసరీ, ఇంకా ఎవరైనా అవ్వనివ్వండి, ఇంకా ఏ సిచ్యువేషన్ అయినా అవ్వనివ్వండి, ఇంకా మీకు అన్నెసెసరీ. కాబట్టి మీ అంతకు మీరు ఓన్గా పవర్ఫుల్గా ఫీల్ అవ్వడం, నేను ఇది చేయగలుగుతాను, నాకు మంచివారు కంప్లీట్లీ ఖచ్చితంగా వస్తుంది, మంచి వాళ్ళు నా లైఫ్లోకి వస్తారు, సోల్మేట్స్ నేను మేనిఫెస్ట్ చేస్తాను. సో నేను ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, నా ట్రూత్ వేరు, నా సెల్ఫ్ వర్త్ వేరు. సో మీరు ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు నేను ఏదైతే తీసుకుంటూ వచ్చానో అది నా వాల్యూకి తగ్గట్టు కాదు, అందుకనే ఈ టవర్ మూమెంట్ జరిగింది, అందుకనే నేను వితిన్ వెళ్ళాల్సింది వచ్చింది. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నేను అనుకునే దానికంటే నాకు ఎక్కువ కావాలి. ఓకే, సో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో బ్రెడ్ క్రమ్మింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడే ఫోన్ చేయడము, లేకపోతే మాట్లాడడము, కాంటాక్ట్లో ఉండడం, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? అది మీ వర్త్ కాదు, మీకు కంప్లీట్ వాల్యూ ఇవ్వడము, కంప్లీట్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆర్ ఒక కింగ్ లాగా చూడాలి, అది ఫుల్ వర్త్, ఫుల్ కప్ ఇవ్వడం, రైట్? అలాంటిది తెలుసుకోవడం అనమాట. సో నేను ఈ ఆల్రెడీ ఇంతవరకు ఏదైతే నాకు దొరికిందో అది కొంచెం కాదు, నాకు ఇంకా ఎక్కువ రావాలి, నేను ఇది అని నాకు తెలిసినప్పుడు నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా సెల్ఫ్ వర్త్ చాలా గ్రేట్ అని చెప్పేసి మీరు ఈ మూమెంట్కి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ స్ట్రాంగ్ ప్లేస్కి రాబోతున్నారు. కాబట్టి ఇంకా అంటే ఎలాంటి భయం లేకుండా ఈజీగా మేనిఫెస్ట్ చేయడం, ఈజీలీ మీ ఏదైతే కావాలనుకుంటున్నారో మీ లైఫ్లోకి అది తెప్పించుకోవడం. ఎందుకంటే మీ బిలీఫ్, మీ వర్త్ హై అవుతుంది కాబట్టి ఆ వైబ్రేషన్కి తగ్గట్టు మీ లైఫ్లోకి అన్ని థింగ్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎలా చెప్పొచ్చు అని అంటే సర్వైవల్ మోడ్ నుంచి బయటికి వచ్చేసి అది రావాలని ఈ టవర్ మూమెంట్ జరగడం ఇప్పుడు. ఓకే, ఇంకా ఓన్గా మీకు నచ్చినట్లు మీ డిజైర్డ్ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవడం అనమాట. ఓకే, అలాంటి ప్లేస్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఈ రీడింగ్ మెయిన్ మెసేజ్. సో సర్వైవల్ మోడ్ అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి, కొంతమంది రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి, డబ్బులు బాగా సంపాదిస్తున్నారు లక్షల్లో, మీరు వాళ్ళది మీరు మనిషే, ఆ పర్సన్ మనిషే, రైట్? కానీ ఆ పర్సన్ అంతవరకు సంపాదిస్తుంటే మీరెందుకు తక్కువలోనే ఆగిపోయారు, రైట్? క్వశ్చన్ అడగాల్సిందే. అంటే నేను చేయగలుగుతాను, నేను ఇప్పుడు వరకు నాకు ఇంతే డబ్బులు వస్తే సరిపోతుంది, ఇలాంటి పర్సన్ ఉంటే చాలు, 2-3 మెసేజ్లు పెడితే చాలు అని చెప్పేసి మీ సర్వైవల్ మోడ్లో అంత కొంచెం ఉంటే చాలు నేను బతికేస్తాను అని చెప్పేసి అనుకోవడము. కానీ హై వైబ్రేషన్ క్రియేట్ చేయడం ఏంటంటే నేను ఎందుకు సర్వైవల్ మోడ్లో ఉండాలి, ఎందుకు నాకు 2 మెసేజ్లు రావాలి, ఎందుకు నాకు ఫుల్ కప్ రాకూడదు, ఎందుకు నేను లక్షల్లో డబ్బులు సంపాదించకూడదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ ఇల్యూజన్ దాన్ని బ్రేక్ చేస్తుంది. ఆ సర్వైవల్ మోడ్ మీరు ఏదైతే ఉన్నారో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి హై వైబ్రేషన్లో డిజైర్డ్ థింగ్స్ని మీ లైఫ్లో క్రియేట్ చేసుకునే దగ్గరికి వెళ్ళడం అనమాట. అందుకనే ఇప్పుడు కొంచెం టవర్ మూమెంట్ వచ్చినా మీరు డెఫినెట్లీ, నేను చెప్తున్నాను, కమెంట్లో ఖచ్చితంగా వచ్చి తెలియజేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మేజర్ ఆర్కానా, అన్ని మేజర్ ఆర్కానానే వచ్చింది అని అంటే ఈ చేంజెస్ 100% మీరు నోటీస్ చేస్తారు మీ లైఫ్లో. మీకు జస్టిస్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది. ఈ ప్లేస్కి మీరు, మెడిషన్ ప్లేస్కి మీరు స్లోగా డెఫినెట్లీ రీచ్ అవుతారు. ఓకే, సో ఎస్, ఇవాళ రీడింగ్ వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉంది. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.